హనుమంతుడు పంచముఖ అవతారం ఎందుకెత్తాడో తెలుసా? పాతాళలోకంలో అహిరావణుడు మహామాయదేవికి పరమభక్తుడు. అతీత శక్తులు సంపాదించడానికి నరబలి ఇస్తూ ఉండేవాడు. రామరావణ యుద్ధంలో తన ఓటమి ఖాయం అని గ్రహించిన రావణుడు అహిరావణుణ్ణి పిలిచి, రామలక్ష్మణులను మహామాయదేవికి బలి ఇస్తే నువ్వు అపారమైన అతీత శక్తులను పొందుతావు. లోకంలో నిన్నెవరూ జయించలేరు. నువ్వు ఈ లోకంలో అజేయుడవుతావు అని అతని అహంకారాన్ని రెచ్చగొడుతూ ప్రలోభపెట్టాడు. అప్పుడు అహిరావణుడు తన మాయజాలముతో హనుమాన్ల మారి రామలక్ష్మణులను పాతాళంలోకి తీసుకెళ్లి బంధిస్తాడు. వెంటనే హనుమంతుడు వారిని రక్షించుకోవడానికి వాయువేగంతో పాతాళానికి వెళ్లి అహిరావణుడితో హనుమంతుడు భీకరమైన యుద్ధం చేస్తాడు. గర్జిస్తూ తన అపార బలంతో ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతటి మహాయుద్ధం చేసినా అతన్ని జయించలేకపోతాడు. అప్పుడు హనుమకు అర్థమవుతుంది, అహిరావణుడిని అంతం చేయాలి అంటే 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒకే సమయంలో ఆర్పేయాలి, లేదంటే అతని మరణం అసాధ్యమని. వెంటనే హనుమ తన శక్తులతో హనుమాన్, హైగ్రీవ, నరసింహ, గరుడ మరియు వరాహముఖాలతో కూడుకున్న శ్రీ పంచముఖ హనుమంతునిల అవతరించి వాయువేగంతో 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఏకకాలంలో ఆర్పివేసి అహిరావణుడిని సంహరించి రామలక్ష్మణులని కాపాడుతాడు. హనుమంతుడు అంటే మీకిష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.